వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. నేను మీ ఆనంది. నీ పాట పంచామృతం. ఒకటా రెండా 40,000 పాటలు, సుమారు 4 తరాలు పరాసించిపోయిన కోట్లాది హృదయాలు. ప్రతి మనిషి జ్ఞాపకంలో ఆయన పాట. ఏ వయసు వారికి ఆ అనుభూతి. బాల్యమా, యవ్వనమా, కౌమారమా, వార్ధక్యమా, జీవితంలో అన్ని దశలకు అన్ని రకాల పాటలు. ప్రేమ, విషాదమా, ఆవేశమా, రౌద్రమా, సరదానా, సంతోషమా, ఎప్పుడు ఏదడిగినా చిటికలో తీసిచ్చేస్తుందా స్వరపేటిక. అసలు పాటకు ఆయనే పీఠిక. ఇక భక్తి గీతాల అయ్యప్ప దేవాయ నమః అంటే పలుకడ శబరిగిరీసుడు. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక అని స్తుతిస్తే నీ రూపంలోనే కదిలి రాలేదా గణపయ్య? నీవు మావలి మనిషివని, నీకు మరణం ఉన్నదని అంటే ఎలా నమ్మేది, అనుకుని ఎలా బ్రతికేది అంటే సమాధి చీల్చుకురాడా షిరిడి సాయిబాబా? ఆ గళం విని మురిసిపోలేదా మల్లన్న? ఏడుకొండలు దిగిరాడా వెంకన్న? మీటింగుల్లో నీ గీతమే, పెళ్లిలో నీ గొంతే, గుడిలో నీ పాటే, మా గుండె గుడిలో నీ గళమే. నువ్వు మా హృదయాలలో నింపిన జాలమే, మా బ్రతుకులో నీ పాటలు కలకాలమే. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా ఈ ఒక్క పాట రాష్ట్రం మొత్తం మీద ప్రకంపనై, తెలుగుదేశం పార్టీకి ఆలంబనై, ఎన్టీఆర్ విజయ గీతికై, ఆ యుగ పురుషుడి రాకకు సంకేతమై మారుమ్రోగిపోయి, పల్లెపట్నం ఊగిపోయి, నాటి చరిత్రలో నందమూరి మాట, బాలసుబ్రహ్మణ్యం పాట, కూలిపోయే తెలుగునాట కాంగ్రెస్ కంచుకోట. సంగీతమే నీ ప్రపంచం, మాకు వినిపించేవి 40,000 పాటలే. వాటి వెనుక ఎన్ని లక్షల రిహార్సల్స్, ఎంత సాధన, ఇంకెంత శోధన. నిద్రలో మెలకువలో నీ గొంతు కువకువ, నీ పాట మెలకువ. సంగీత ప్రపంచానికి నీ స్వరమే వేకువ. సంగీత సరస్వతికి దొరకునా ఎటువంటి సేవా. నువ్వు వెళ్ళిపోయావంటే చెప్పలేని బాధ, గుండెలు పిండేసిన ఆవేదన, మౌన రోదన. అంతలో నీ పాట నీలనలు చెరుగుల అదే ప్రతిధ్వని. అరే, అన్ని చోట్ల నువ్వే ఉన్నావే, ఎక్కడ విన్నా నీ గొంతే అంటే నువ్వున్నావు, ఉంటావు. నేనున్నంతకాలం నా గుండెలో, నా తర్వాత నా బిడ్డ గొంతులో. సినిమా ఉన్నంతకాలం ప్రతి పాటలో సంగీతమే. ఒక పాఠంలో, ప్రతి పూటలో, షాదీలో, షామియానాలో, ఖానాలో, ఖాందాన్లో, హాల్లో, హల్లోలో, షోలో, సోలోలో, తానాలో, ప్రతి మనిషి తానా తందానాలో. మనిషికే మరణం, గొంతుకు కాదు. బాలు కనిపించడు, ఆయన పాట వినిపిస్తూనే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక భాషలో, మన గుండె ఘోషలో. మూగవాడి గొంతుకులో కూడా భలే భలే మగాడివో అంటూ అనిపిస్తూ, తనలో తనకే వినిపిస్తూ. బాలు పాట తేనెల ఊట. చిన్నప్పటి నుంచి నాతోనే, ప్రతి వయసులో, ప్రతి శృతిలో, నేను పాడే అపశృతిలో, నిరంతరం నా స్మృతిలో. అప్పుడే మన గానగంధర్వుడు దూరమై 4 ఏళ్లు. ఆ అమర గాయకుడికి అర్పిస్తోంది ఇండియా నెక్స్ట్ అశ్రునివాళి.